ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది మన గొప్పతనము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా. కేవలం దేవుని కృప కాపుదల మన చుట్టూ ఉంచబట్టే కదా. మరి అంత జాగ్రత్తగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దాం. మహాపరిశుద్ధుడా, జీవముగల తండ్రి, మీ బంగారు పాదములకు వేవేల స్తుతి స్తోత్రం ప్రభా. రాత్రంతా నా తండ్రి మరి గాఢ నిద్ర మేము పోయామంటే, ప్రశాంతంగా పడుకున్నామంటే అది మా గొప్పతనము, మేము తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు ప్రభా. కేవలం మీ కాపుదల, మీ కృప మా చుట్టూ ఉండబట్టే నా తండ్రి. ఏ పాటి వారం ప్రభా, అంత జాగ్రత్తగా మమ్మల్ని మీరు కాపాడడానికి మేమెంత, మా బ్రతుకులెంత నా తండ్రి. అందును బట్టి మీకే స్తోత్రం. అలాగే ఇంత క్షేమంగా నా తండ్రి మేము ఈ నూతన దినంలో మేల్కొన్నామంటే మా అదృష్టం కానే కాదు ప్రభా. మేం తీసుకునే ఆరోగ్యం, ఆహారం కానే కాదు ప్రభా. కేవలం మీ జాలి, మీ దయ మా మీద ఉండబట్టే, మీ వాత్సల్యత ప్రతిరోజు నూతనంగా మా మీద ఉంచబట్టే, పుట్టబట్టే నా తండ్రి. మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభా. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, ధనవంతులు, బలవంతులు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, మాకన్నా మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు ఎంతో మంది నా ప్రభా ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము వింటున్నాం, చూస్తున్నాం. వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు. అయినా సరే మా మీద కూడా జాలిపడి, మా మీద కనికరపడి మరి ఈ నూతన దినంలో మమ్మల్ని ఉంచిన దేవా, మీకే స్తుతి స్తోత్రం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మరి ఎవరెవరైతే ప్రభా ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. వారి అవసరతలన్నీ, ప్రార్థన అవసరతలు నా దగ్గరకు వచ్చినాయి కాదు తండ్రి, మీ దగ్గరకు వచ్చినాయి. మీ పాదాల దగ్గర పెడుతున్నాం ప్రభా. మరి వివాహాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ఎవరైతే సిద్ధపడుతున్నారో, వారి వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఎవరెవరైతే కోరుకుంటున్నారో ప్రభా, మరి బిడ్డలకు మీరు తోడుగా ఉండి వారికి కావలసిన ప్రభా మరి సంబంధాలు నా తండ్రి మీరే జతపరచమని అడుగుచున్నాం. మా సొంత తెలివితో, మాకున్న అనుభవంతో నా ప్రభా మరి బిడ్డలకు సంబంధాలు చూస్తే ఆ కుటుంబాలు, ఆ భార్య భర్తలు ప్రభా మరి స్థిరంగా ఉండరు నా తండ్రి. ఎన్నో కుటుంబాలు విడిపోయి నా తండ్రి దూరంగా ఉంటున్న ఎన్నో కుటుంబాలు మేము చూస్తున్నాం నా తండ్రి. కానీ మీరు జతపరిస్తే ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎంత అనారోగ్య సమస్యలు వచ్చినా సరే బిడ్డల మాత్రం విడిపోరు ప్రభా. ఒకరికొకరు తోడుగా ఉంటారు, ఒకరి ఎడల ఒకరికి ప్రేమ కలిగి ఉంటారు. ఎందుకంటే మీరు జతపరిచారు కాబట్టి. గుణవతి అయిన భార్యని బిడ్డలకు అనుగ్రహించండి. భర్తకు లోబడి నా తండ్రి మరి నా ప్రభా అణుకువ కలిగిన భార్యని బిడ్డలకు అనుగ్రహించండి. మీ ఎడల భయభక్తులు కలిగిన బిడ్డను నా తండ్రి మరి బిడ్డలకు జతపరచండి. అలాగే భార్యను ప్రేమించే మనసు గల భర్త, మరి భార్య మనసు అర్థం చేసుకునే భర్త, మీ ఎడల మొదట భయభక్తులు కలిగి చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట భయభక్తులతో మీ ఎడల భయము కలిగి ప్రభా మరి నడుచుకునే అటువంటి మనసు గల వ్యక్తిని ప్రభా బిడ్డలకు జతపరచండి నా తండ్రి. మీ చిత్తంలో వివాహాలు జరిగితే ఆ కుటుంబాలు ఎంతో సంతోషంగా ఉంటాయి. ఆ సంతానం కూడా నా తండ్రి ఆశీర్వదించబడతాయి నా ప్రభా. మరి బిడ్డలకు ఆశ కలిగించింది మీరే, ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి. అలాగే నా ప్రభా ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, వెతుకుతున్నారో నా తండ్రి బిడ్డలతో మీరు మాట్లాడి వారికి ధైర్యాన్ని ఇవ్వండి. అమ్మా, ఇంతవరకు నేను చదివించాను, ఎన్ని సమస్యలు వచ్చినా, ఫీజుల విషయంలో సమస్యలు వచ్చినా అన్ని సాల్వ్ చేసుకుంటా వచ్చి మరి ఇక్కడ దాకా చదివించిన నేను ఇక నుంచి ముందుకు తీసుకెళ్ళలేనా? మీకు కావలసిన ఉద్యోగాన్ని నేను చూపించలేనా? ఎందుకు మీ సొంత జ్ఞానం, తెలివి మీద ఆధారపడి ఎందుకమ్మా మీరు నిరుత్సాహపడిపోతారని బిడ్డలతో మీరు మాట్లాడి వారికి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. నా తండ్రి మాకున్నాడు, ఖచ్చితంగా మాకు ఉద్యోగాన్ని చూపిస్తాడు. నా తండ్రి మీ దగ్గర నుంచే ఉద్యోగం పొందుకోవాలి. మనుషుల మీద మేము ఆధారపడ, మనుషుల సహాయం, మనుషుల రికమెండేషన్ మాకొద్దు. మీ నుంచే జాబ్ రావాలని ప్రభా బిడ్డలందరూ మీ పాదాల దగ్గరకు వచ్చేలా వారి హృదయాలు మార్చండి నా తండ్రి. అలాగే ప్రభా ఎవరైతే త్రాగుడికి బానిసై కుటుంబాలు నా తండ్రి చిన్నాభిన్నమైపోతున్నాయో ఆ కుటుంబాలను ఒక్కసారి మీరు దర్శించండి. మరి త్రాగుబోతులు నా తండ్రి మీ పరలోక రాజ్యానికి చేరరు అని మీరు చెప్పారు. అయినా సరే నా తండ్రి అపవాది బంధకాల్లో చిక్కుకొని ఉన్నారు ప్రభా. బిడ్డలను ప్రభా కాపాడి ఆ అలవాటు నుంచి ప్రభా బయటపడేయగల శక్తి మీకు మాత్రమే ఉంది. మేం చెప్తే వినరు ప్రభా, కానీ మీరు చెప్తే
ఖచ్చితంగా వింటారు వాళ్ళతో ఒక్కసారి మీరు మాట్లాడి వారి హృదయాలను మీరు పట్టుకోండి. ఆ త్రాగుడు మీద, చెడల వాట్ల మీద అసహ్యత కలిగించండి ప్రభా. మరి మోహపు చూపులు చూస్తేనే పాపం అన్నారు నా తండ్రి, వ్యభిచారం చేసినట్టున్నారు. ఆ మోహపు చూపులు మాకు రాకుండా నా తండ్రి మీ ఎడల భయము భక్తి కలిగించమని అడుగుచున్నాం. అపవాది చేతిలో నా తండ్రి చిక్కుకోకుండా బిడ్డల చుట్టూ, మా అందరి చుట్టూ మీ కంచె వేయమని అడుగుచున్నాం ప్రభా. మిమ్మల్ని అడిగే అర్హత లేదయ్యా, అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారు తండ్రి? బలహీనులం ప్రభా. మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవా మీకే స్తోత్రం. అలాగే నా ప్రభా, మరి ఎవరెవరైతే చిన్న బిడ్డలు తల్లిదండ్రులు కోల్పోయి ఉన్నారో బిడ్డల వైపు ప్రభా మీరే చూడండి. ఆ బిడ్డలకు కావలసిన అవసరతలన్నీ మీరే తీర్చండి. ఆ బిడ్డలకు మీరే తోడుగా ఉన్నప్పుడు ఇంకా వాళ్ళకి ఏ లోటు ఉండిద్ది తండ్రి? మరి వాళ్ళకి సహాయం చేయాలనే మనసు ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వండి ప్రభా. బిడ్డలకు ఏ లోటు లేకుండా, ఎటువంటి మరి బాధ వాళ్ళు పడకుండా నా తండ్రి వారికి కావలసిన అవసరతలు మీరే తీర్చమని అడుగుచున్నాం. మీ కాపుదలో ఉంటే బిడ్డలకి ఇంకా ఎటువంటి పరిస్థితులు బిడ్డలకు రావు నా ప్రభా. అలాగే భర్తను కోల్పోయి ఎవరైతే ఉన్నారో బిడ్డలతో మీరు మాట్లాడండి. అమ్మ, ఎందుకు అధైర్యపడతావు? మరి నేనున్నానుగా తల్లి నీ కుటుంబానికి అండగా. నీ తండ్రిని నేనున్నప్పుడు నీకు కావలసిన సమస్తాన్ని సమకూర్చగల శక్తి నాకు లేదా తల్లి అని ఆ బిడ్డలతో మాట్లాడి వారికి ధైర్యాన్ని ఇవ్వండి. విధవరాలి పక్షాన వ్యాజ్యం ఆడతానని నేనే చెప్పాను గమ్మా, అయినా సరే ఎందుకు నువ్వు లోకం వైపు చూసి పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నాను, ఇంట్లో గడవలేకపోతున్నాను, నాకు అవసరతలున్నాయి, ఎవరు నాకు సహాయం చేస్తారని మనుషుల వైపు చూసి నువ్వెందుకు బాధపడతావు? నువ్వెందుకు అధైర్యపడతావు? నా వైపు చూడు తల్లి, నా మీద నమ్మకం విశ్వాసం ఉంచు. నా తండ్రి నా కుటుంబానికి అండగా ఉన్నాడు. నాకు రావాల్సిన సహాయం నా తండ్రి వద్ద నుంచే వచ్చింది. మనుషుల సహాయం నాకొద్దు అని ప్రభా బిడ్డలు మనసులో స్థిరంగా నా తండ్రి నమ్మకం విశ్వాసం ఉంచేలా వారిని ధైర్యపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి, ఇంకా ఎవరైతే ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం నా ప్రభా, గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో, రిజల్ట్స్ కోసం బిడ్డలకు ప్రభా మీరే ధైర్యాన్ని ఇవ్వండి. మీ ఎడల నమ్మకం విశ్వాసాన్ని బిడ్డల్లో నింపండి నా ప్రభా. ఖచ్చితంగా నా దేవుని చిత్తం అయితే నాకు ఆ ఉద్యోగం వచ్చింది. ఒకవేళ నా దేవుని చిత్తం కాకపోతే, అది కాకపోతే అంతకన్నా మంచి ఉద్యోగాన్ని నా తండ్రి నాకు ఖచ్చితంగా చూపిస్తాడు అనే ధైర్యాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. ఇది రాకపోయినా పర్వాలేదు, నా దేవుని చిత్తమే జరగాలని బిడ్డలు మనస్ఫూర్తిగా నా తండ్రి మరి ఆలోచన బిడ్డలకి మీ ఎడల నా తండ్రి నమ్మకం విశ్వాసాన్ని మీరే కలిగించండి ప్రభా. ఈ రోజంతా మీ చేతుల్లో పెడుతున్నాం నా తండ్రి. అలాగే ప్రభా, మరి దూరదేశాలకు ఎవరైతే వెళ్తున్నారో, మరి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వారి కుటుంబాలకు ప్రభా మీరే తోడుగా ఉండండి. వారికి కావలసిన ఏర్పాట్లన్నీ, వారికి కావలసిన అవసరతలన్నీ ప్రభా మీరే చూడమని మీరే నా తండ్రి ఏర్పాటు చేయమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత మాకైతే లేదు ప్రభా, కానీ మీరు తప్ప ప్రభా బిడ్డలకు ఎవరున్నారు నా తండ్రి? అలాగే నా తండ్రి, ఈ నూతన నెల నా తండ్రి మరి క్రిస్మస్, నిజమైన క్రిస్మస్ నా ప్రభా ప్రతి ఒక్కరు నా తండ్రి సంతోషంగా జరుపుకునేలా బిడ్డల కుటుంబాలని సంతోషం సమాధానంతో నింపండి. ఎన్నో అప్పులు ఉన్నాయి కానీ సమాధానం లేదు సిస్టర్ అని ఎంతో మంది బాధపడుతున్నారు. అన్ని అప్పులు ప్రభా ఎందువల్ల చేశారో నాకైతే తెలియదు, సమస్తము ఎరిగి ఉన్న దేవా. ఒకవేళ బిడ్డలు నా తండ్రి మరి రాంగ్ డెసిషన్ తీసుకొని ప్రభా ఒకవేళ తప్పటడుగేస్తుంటే క్షమించండి నా ప్రభా. అర్థం చేసుకునే కృపగల దేవా, జాలిగల దేవా, బిడ్డలు చేసిన తప్పు మరి వారి తప్పు వాళ్ళు తెలుసుకొని ప్రభా పశ్చాత్తాపడుతున్నారు. వారి మీద జాలిపడి కనికరపడి బిడ్డలకు నా ప్రభా మీరే నా తండ్రి మరి ఆ అప్పులు తీరే మార్గాన్ని మీరే మాత్రమే చూపించగలరు. బిడ్డలకు ధైర్యాన్ని ఇవ్వండి. మనుషుల వైపు వాళ్ళు చూడకుండా మీ పాదాల దగ్గర వచ్చి మీ పాదాలు పట్టుకునేలా మరి హృదయాలు మీ వైపు త్రిప్పండి. మరి ఎవరైతే ప్రభా అనేక మేలులు మీ నుంచి పొందుకున్నారు, అద్భుతాలు మీ ద్వారా పొందుకున్నారు, వారందరూ నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభా ప్రతిరోజు నా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా నా తండ్రి మరి మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. నా తండ్రి నాకు ఆ సమయంలో నా తండ్రి గనుక నాకు సహాయం చేయకపోతే నా పరిస్థితి ఎలా ఉండేదో, నాకున్న అనారోగ్యాన్ని, నా కుటుంబంలో ఉన్న అనారోగ్యాన్ని నా తండ్రి
తీసివేయకపోతే ఇప్పుడు మేమింత హ్యాపీగా ఉండేవాళ్ళం కాదు కదా అని ప్రతి ఒక్కరు నా తండ్రి మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని ప్రభా మనస్ఫూర్తిగా నా తండ్రి కృతజ్ఞతలు చెప్పేలా వారి హృదయాలు కృతజ్ఞతతో నింపండి నా తండ్రి. అలాగే మరి ప్రభా ఎంతమంది ఏ పొజిషన్లో ఉన్నా, ఎంత మంచి శాలరీ సంపాదిస్తున్నా, ఎంత మంచి బిజినెస్లో ఉన్నా సరే నా తండ్రి ఇదంతా నా సొంత తెలివి నా సొంత జ్ఞానంతో సంపాదించింది కానే కాదు. కేవలం నా తండ్రి నా మీద జాలిపడి, నా మీద కనికరపడి, నా మీద దయ చూపించి నాకు ఇచ్చాడే గాని నా సొంత జ్ఞానంతో నేను సంపాదించుకున్నది కాదు అని ప్రతి ఒక్కరు నా ప్రభా మరి కృతజ్ఞత హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. తగ్గింపు మనసు, దీన మనసు దయచేయండి బిడ్డలకు నా తండ్రి. గర్వం, అహంకారం రానివ్వద్దు నా ప్రభా. మరి ఎంతో మంది తెలివిగల వాళ్ళు ఉన్నారు నాకన్నా, అయినా సరే వాళ్ళందరినీ పక్కన పెట్టి నాకే ఈ ఉద్యోగం వచ్చేలా చేశారంటే నేనేదో గొప్పదాన్నో గొప్పవాడినో అని కాదు, నా తండ్రి జాలి నా మీద చూపించాడు అని ప్రభా ప్రతిరోజు నా తండ్రి వారికి సమయం దొరికినప్పుడల్లా మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం ప్రభా. అలాగే మా దేశ నాయకుల్ని ప్రభా జ్ఞాపకం చేసుకోండి. వారికి ప్రభా మీ జ్ఞానం బిడ్డలకు ఇవ్వండి. మా దేశాన్ని ఎలా పరిపాలించాలో మీ జ్ఞానంతో బిడ్డలు నింపండి ప్రభా. అలాగే నా తండ్రి మా దేశాన్ని రక్షిస్తున్న సైనికుల్ని ప్రభా ఒక్కసారి ప్రభా బిడ్డలు మీరు దర్శించండి, వారి కుటుంబాలను దర్శించండి. వారికి ప్రభా సంపూర్ణ ఆరోగ్యాన్ని మీరు ఇవ్వండి, తెలివి జ్ఞానాన్ని చురుకుదనాన్ని ప్రభా బిడ్డలకు ఇచ్చి వారికి వారి కుటుంబాలకు నా ప్రభా మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం తండ్రి. అలాగే నా తండ్రి యుద్ధాలు జరుగుతున్నాయి ప్రభా, మరి యుద్ధాలు జరిగే దేశాలను ప్రభా దేశ నాయకులను మీరు దర్శించండి. వారికి ప్రభా మరి శాంతి సమాధానాన్ని మీరు ఇవ్వండి నా తండ్రి. ఎవరు చెప్పినా వాళ్ళ మనసులు మారవు, కానీ మీరు చెప్తే ఖచ్చితంగా మారుతాయి. ఎంతో మంది యుద్ధం వల్ల ఎన్నో కుటుంబాలు నష్టపోయి ఉన్నాయి నా తండ్రి. మీ బిడ్డల జోలికి ఎవరిని రానివ్వద్దు నా ప్రభా. మీ బిడ్డల మీద జాలి దయ కలిగించండి. యుద్ధాలు ఆపివేసి నా ప్రభా మరి బంధించబడ్డ బిడ్డల్ని ప్రభా విడుదల చేసే ఆ హృదయాలను ప్రభా మీరే ఇవ్వండి. కఠినమైన హృదయాలను కరిగింపచేసి సాత్వికమైన మనసు, సున్నితమైన మనసులు ప్రతి ఒక్కరికి ఇవ్వండి ప్రభా. మీ ఎడల నమ్మకం, విశ్వాసాన్ని బిడ్డలో కలిగించండి. అపనమ్మకం, అవిశ్వాసాన్ని తీసివేయమని అడుగుచున్నాం ప్రభా. అలాగే వాతావరణం తట్టుకునే శక్తిని మాకు ఇవ్వండి. మరి వర్షాలను ఆపేసిన తండ్రి మరి ఏ సమయంలో ఏది రావాలో ప్రభా ఆ ఋతువులు ఆ ప్రకారంగానే నడుచుకునేలా మీ కృపను గ్రహించండి ప్రభా. మేం చేసిన తప్పుడు వల్లే ఋతువులు వాటి క్రమాన్ని ప్రభా తప్పుతున్నాయని మీరే చెప్పారు. మాదే తప్పు నా తండ్రి. మేం చేసిన పాపాల వల్లే ఇలాంటి విపత్తులు సంభవిస్తున్నాయి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు ప్రభా. మరి బిడ్డలకి నా తండ్రి వాతావరణం తట్టుకునే శక్తిని మీరు ఇవ్వండి. చిన్న బిడ్డలకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ముసలివాళ్ళకు కూడా నా తండ్రి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా మరి వాతావరణం తట్టుకునే శక్తిని, బలాన్ని మీరే ఇవ్వమని ఈరోజంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నా తండ్రి. అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.